హోలీ పేరుతో తల మీద మొహం మీద యాసిడ్ పోసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఎస్, ఇది హైదరాబాద్లోని సైదాబాద్ ఏరియాలో భూలక్ష్మి మాత టెంపుల్లో జరిగింది. సాయంత్రం 7:30 గంటలప్పుడు అక్కడ ఆ గుడికి సంబంధించిన ఒక వ్యక్తి టేబుల్ చైర్ వేసుకుని కూర్చున్నాడు. ఆ పక్కనే అమ్మవారికి ధూపం వేయడానికి పూజారులు, ఇంకో 4 అసిస్టెంట్లు అన్నీ సిద్ధం చేస్తున్నారు. అప్పుడు బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఇక్కడ విరాళాలు ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి అని అడిగాడు. అదిగా కుర్చీలో కూర్చున్నాడు కదా, ఆయనకి ఇవ్వండి, ఆయనతో మాట్లాడండి అని ఈ పంతులు గారు చెప్పి, అమ్మవారికి ధూపం వేసే పని ఉంది కదా, ఆ పనిలో వెళ్ళి కూర్చున్నాడు. ఒకసారి ఈ మనిషి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి, ఏం చేస్తున్నారా మీరు అంటే, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ, మేము అమ్మవారికి ధూపం రెడీ చేస్తున్నాము అని చెప్పారు ఈ పంతులు. అక్కడ కూర్చున్న వ్యక్తి ఉన్నాడు కదా, ఆ చందా విరాళం గురించి మాట్లాడడానికి కూర్చున్న వ్యక్తి, ఆ వ్యక్తితో ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి హ్యాపీ హోలీ అంటూ తన దగ్గర నుంచి తెచ్చుకున్న బాటిల్లోంచి యాసిడ్ తల మీద మొహం మీద పోసాడు. ఈ వచ్చిన వ్యక్తి, విరాళం ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి యాసిడ్ మీద పోస్తూ హ్యాపీ హోలీ అంటూ తల మీద అంతా పోసేసి బాటిల్ ఆ గోడ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదో హ్యాపీ హోలీ అంటున్నప్పుడు పక్కన ధూపం సిద్ధం చేస్తున్న ఈ పూజారులు, నిజంగా హోలీ పండుగ కాబట్టి ఏమైనా తెలిసిన వాళ్ళేమో ప్రాంక్ చేస్తున్నారేమో విరాళము అనుకుంటూ అని కాసేపు సైలెంట్గానే ఉన్నారు. ఒక హాఫ్ మినిట్ వరకు. తర్వాత మంట మంట అని గట్టిగా అయినా అరుస్తున్నాడు. అప్పుడు అర్థమైంది పిక్చర్లో ఏదో తేడా ఉంది అని. వెంటనే లేచి ఆయన తల మీద బకెట్తో నీళ్లు పోసి ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. ఇది జరిగింది సైదాబాద్లోని భూలక్ష్మి మాత టెంపుల్లో. ఇది జరిగింది. విరాళాలు ఇవ్వాలనుకుంటున్నాను అని ఓ వ్యక్తి వచ్చి ఆ గుడికి సంబంధించిన వ్యక్తి మీద యాసిడ్ పోసి హ్యాపీ హోలీ అని చెప్పిపోయాడు. ఇది ఏ మతం వాళ్ళు చేసి ఉండొచ్చు, లేదా అంటే మతపరమైన ఆలోచన వస్తుంది. మరి అందరూ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పోనీ ఉద్దేశపూర్వకంగా ఏదైనా పాత కక్షలు ఉన్నాయా అంటే, వచ్చిన వ్యక్తి ఎక్కడ ఇరాలీలు ఇవ్వాలి అని ఎందుకు అడుగుతాడు? అడగడు కదా, డైరెక్ట్గా ఆయనకే ఇస్తాడు, ఆయనతోనే మాట్లాడతాడు. ఏదో కావాలని చేశారు, మతపరమైన గొడవలు సృష్టించడానికే చేసినట్టుగా ఉంది అని పోలీసులు కూడా అనుమానపడుతున్నారు. సో ఇది జరిగింది. నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.